నిజంగా అంటే చాలామందికి మీరు అన్నట్టు కమ్యూనిస్ట్ అంటే కొంచెం సీరియస్గా ఉంటారు, ఎప్పుడు సమాజం భారాన్ని మోస్తారు కాబట్టి ఇవన్నీ అలవాట్లు సరదాలు ఉండవు అనుకుంటారు. కానీ మిమ్మల్ని చూస్తే కంప్లీట్గా ఇంప్రెషన్ మారిపోతుంది. అంటే హాయిగా ఉంటూ హాయిగా జీవిస్తేనే ప్రాథమికంగా అది జీవితాన్ని ప్రేమించే వాళ్ళే సమాజాన్ని ప్రేమిస్తారు. అంతే కదమ్మా. ఇప్పుడు మన ఎయిమ్స్ ఎంతన్నా ఉండని హ్యూమన్ లైఫ్ ఇస్ డిఫరెంట్. హ్యూమన్ లైఫ్ లేకుండా పోతే సాధ్యం కాదు. ఇవి అంటే మిషన్స్, మనం మిషన్లు యంత్రాలు కాదు కదా సూచ్యంగా పరిగెట్టడానికి. మనం మానవ మాత్రమే, మానవ సంబంధం ఉండాల్సిందే. మానవ సంబంధాలతో పాటు ఒక లక్ష్యం ఒకటి ఉండాలి. ఆ లక్ష్యాన్ని వదిలిపెట్టను. మానవ సంబంధాలతో కూడుకున్నటువంటి ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ, సినిమాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, తిరణాలు కానీ. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, ప్రసాద్ నేను పోతుంటా ట్యాంక్ బండ్ కాడికి. నిమజ్జనప్పుడు ఖచ్చితంగా పోతా. అంటే ఈ చివరి ఆ చివరి చూసుకుంటూ పోయి మళ్ళీ వచ్చి ఇంటికి పడుకుంటాను. మొన్న కూడా పోయింటి. అంటే మీ దృష్టిలో పడలేదు నేను. అవునవును, అంటే మిమ్మల్ని అసలు అక్కడ ఊహించుకోరు చాలా మంది. అని నేను కూడా లో ప్రొఫైల్ మా పిల్లకాయలతో వచ్చారు, అందరం కలిసి తీసుకుంటూ పోయి వచ్చాము. ఎందుకంటే లక్షల మంది జనం యూత్. వినాయక చవితి గురించి మేము ఏమైనా చెప్పుకొని లక్షల మంది యువకులు కేరింతలు కొట్టుకుంటూ వర్షం తడుచుకుంటూ ఇబ్బంది పడుతూ తిరుగుతారంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ అట్లా ఇంకొక లైన్లో ఉంది. కానీ వాళ్ళే ఆలోచించి ఇటువైపు వచ్చారనుకోండి, మా వైపు మాకు ఎంత ప్రమాణంగా ఉంటుంది. రాలేదు కాబట్టి వాళ్ళ మీద చేతిలోకి చూడలేం కదా మేము. కాబట్టి అట్లాంటి వాటిని నేను ఎంజాయ్ చేస్తాను. మమ్మల్ని విమర్శించే వాళ్ళని కూడా నేను ఎంజాయ్ చేస్తా. ఎట్లా విమర్శించాడు, బాగా విమర్శించాడు వీడు అని. ఒకసారి సుధాకర్ రెడ్డి అనుకుంటున్నాను, కాంగ్రెస్ పార్టీ, ఈ చిక్క నారాయణకి ఏం తెలుసు అనేది విమర్శించాడు. ఎయిర్పోర్ట్లో కనిపిస్తే ఏమయ్యా దేశం ఎవరు చూసినా చికెన్ మొత్తం నువ్వేదని అనుకుంటారు, నన్ను అనుకోరు ఎవరు కానీ అని అంటే, అవునండి అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మీరేమో మమ్మల్ని విమర్శిస్తారు, మిమ్మల్ని విమర్శించిన పాయింటే దొరకదు, ఆ చికెన్ తప్ప. నన్ను ఏం చెప్పంటారు అంటే అంటాడు. అందుకని అది పట్టుకున్నారు. కాబట్టి మమ్మల్ని విమర్శించిన రెండే పాయింట్లు. ఒకటి చికెన్ నారాయణ, రెండోది వీడి పిల్లలు అమెరికాకు పంపించాడే అంటారు. ఆ రెండు విమర్శలు మాత్రం నా మీద పడుతుంటాయి. దానికని సమాధానం చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. హాయిగా మీరు చెప్పేశారు కదా, షూస్ ఎందుకు వేసుకుంటారు అవన్నీ మీరు చెప్పేశారు. కమ్యూనిస్ట్ అంటే ఇలా ఉండక్కర్లేదు, ఇలా కూడా ఉండొచ్చు. పిల్లలు పోల్చుకున్నారు, వెళ్ళారు, మనం ఏం చేస్తాం, తప్పే ఉంది. కానీ నిజంగానే భవిష్యత్తులో సార్ మిమ్మల్ని ఇంకా యాక్టివ్గా మీరు జనం మధ్య ఉండాలి. అవసరమైనప్పుడు తెర మీదకి వచ్చి మీరు మీ చలోక్తులు, మీ ఏమని చెప్పండి, మీ వివాదాస్పద వ్యాఖ్యలని అవసరం ఇప్పుడు. అంటే నాది మామూలు సాదాసీదా జీవనం గడుపుతానే పోతుంటాం మా యాక్టివిటీస్లో. అందులో ఎదురయ్యే ప్రతి సమస్యని నేను వదిలిపెట్టకుండా స్పందిస్తాను. గుణం ఉంది నాకు, బైపాస్ చేయను. ఆ స్పందించేది కొన్ని మంది అంటారు అన్నింటిలో స్పందించాలన్నా, కొన్ని వదిలేయచ్చు కదా అని. నా దృష్టికి వస్తుంది మాత్రం వదిలిపెట్టను, రాని నేను చేయలేకేం లేదు. అంటే చేసుకుంటూ పోవడం తప్ప నేను సంచలనం క్రియేట్ చేయాలను, నా పేరు రావాలను, పబ్లిసిటీ ఉండాలను నేను ఎప్పుడు ప్రయత్నించను. నా యాక్టివిటీస్లో భాగంగా చేసే క్రమాన్ని క్యాచ్ చేసి దాన్ని ఫోకస్ చేస్తున్నారు. దానిలో ఒక డిఫరెంట్ ఉంది. నేను కొంచెం ఫీల్డ్కి వెళ్తే నేను అగ్రెసివ్గా ఉంటాను. మామూలు ఏ పోరాటాలకు పోయినా, ఎక్కడ పోయినా ఫీల్డ్కి వెళ్తే ఇక్కడ చుట్టుపక్కల నేను చూడను. ఏదో అర్జునుడు కాదు ఒకే కన్ను మాత్రమే చూస్తాడు. అట్లా ఆ ఇష్యూ అయినప్పుడు ఆ ఇష్యూ పనే ఉంటుంది. ఇక ఆ తర్వాత ఫోన్ చేసి పట్టించుకోను. అట్లా ఉన్నప్పుడు ఏమవుద్ది, ఫోకస్ వస్తుంది సహజంగా. ప్లస్ కొంతమంది చేసేవాళ్ళు వస్తారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో మీకు నచ్చిన ఒక్క నాయకుడు పేరు చెప్పండి, మీ పార్టీ కాకుండా. మీరు రాఘవుల్ గారు ఇప్పుడు మాట్లాడుకుంటారు కదా సార్, అంటే ఫ్రెండ్సేనా? అంటే ఆయన ఒక పార్టీ నాయకుడు, నేను ఒక పార్టీ నాయకుడు. అంటే మధ్యలో అంటే మీ ఇద్దరు పార్టీల మధ్య రెండు కమ్యూనిస్ట్ పార్టీలు, లెఫ్ట్ పార్టీలు అయినప్పటికి కూడా వైరుధ్యాలు వచ్చాయని చెప్పి, అవి ఎప్పుడు మామూలే. అంతకంటే రెండు పార్టీలు ఉన్నప్పుడు సహజంగా ఉంటాయి. నాకు బాగా నచ్చిన నాయకుడు మా వీకే ఆదినారాయణ రెడ్డి. ఆయన చనిపోయాడు అనుకోండి. నాకు బాగా నచ్చిన ఆయన వీకే ఆదినారాయణ రెడ్డి అని అనంతపురం ఆయన పార్టీ నాయకుడే. పార్టీగా కాకుండా చాలా మంచి నచ్చిన వ్యక్తి ఆయన. ఇప్పుడున్న వాళ్ళల్లో వేరే పార్టీలు ఇంతమంది మీకు కేసీఆర్ గారు తెలుసు, చంద్రబాబు గారు తెలుసు, వెంకయ్య నాయుడు గారు తెలుసు, మోదీ గారు తెలుసు, ఇంతమంది కనిపిస్తున్నారు. వెళ్ళాలా ఎవరు మీకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మా స్టూడెంట్ చేసి మాకు పరిచయం ఉన్నవాడే. ఆయన ఒక డిఫరెంట్ యాంగిల్, నేను ఒక డిఫరెంట్ యాంగిల్. ఇక వెంకయ్య నాయుడు కూడా మాకన్నా కొద్దిగా సీనియరు. ఇప్పుడు ఇవన్నీ మేము రాజకీయ పార్టీ కమిట్మెంట్ ఉన్న తర్వాత మేము అట్లా చూడలేము. ఆ విషయంలో సరే వైఎస్ రాజశేఖర రెడ్డి లేటర్ పార్టు, ఆయన కాంట్రవర్సీస్ అవన్నీ పక్కన పెడితే నాకు వ్యక్తిగత ఆయనంటే ఇష్టం.
ఈజ్ మ్యాన్ ఆఫ్ పర్సనాలిటీ. కానీ ఆ తర్వాత కాంట్రవర్సీస్ అయిపోయింది, దానికి నేను పోదలుచుకోలేదు. ఇప్పుడు బతుకుంటే ఇప్పుడు కూడా కాంటాక్ట్ మెయింటైన్ చేసేవాడిని. అయితే మిగతా మేము ఎప్పుడు దాని జోలికి పోను. అప్పుడు కూడా విమర్శించినవాడిని. ఒకసారి ఒక ఆయన అంటుండే, నారాయణ చూస్తున్నావు బ్రహ్మాండంగా మాట్లాడతావు, ఆయన బాగా నేను తిరుగుతున్నాను చెప్పేసి. అంటే వాళ్ళ పార్టీ వారు మా పార్టీ వారు, నేను ఆయన తిట్టాస్తే ఆయన మమ్మల్ని తిట్టాల్సిన అనేవాడు. అట్లా ఒక సఖ్యత అయితే ఉండేది ఆయనతో వ్యక్తిగతంగా. సార్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మీతో మాట్లాడేవాళ్ళ. ఫుల్ అంటే ఎలా ఉంటే ఒక బల్బులు వెలిగించినట్టు మాకు, మా టీం అందరికీ, మా ఐ డ్రీమ్ క్రూ అందరికీ కూడా. ఎందుకంటే మీరు విషయాలని, ఇంత సీరియస్ విషయాలని ఇంత చమత్కారంగా చెప్పి మమ్మల్ని నిజంగా ఇవాళ నవ్వించారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మళ్ళీ మళ్ళీ మీరు ఇలా తెర మీదకి వచ్చి మీరు వ్యాఖ్యలు చేస్తుండాలి, మేము వచ్చి మిమ్మల్ని ఫాలో అవుతుండాలి, మీరు చికెన్ తింటూ ఉండాలి, ఇవన్నీ నడుస్తుండాలి సార్. నా ఆరోగ్యం బాగున్నంత కాలం నేను తప్పకుండా చేస్తాను. నేను ఇంకా నా పని చేయలేను అనుకున్నప్పుడు మాత్రం నేను ఇంకా పబ్లిక్ యాక్టివిటీలో ఉండను. ఎందుకంటే నేను ఇంకొకటి భారం కాకూడదు. భారం కాకుండా నేను యాక్టివ్ తిరుగుతుండాలి. యాక్టివ్ తిరిగేంతకాలం నేను ప్రజా ఉద్యమాలు ఉంటా. నేను ఇంక తిరగలేను, డిజేబుల్డ్ అవుతుంది మరుక్షణమే నేను ఎవరికి ఇబ్బంది పెట్టకుండా నా పాటికి నా పని నేను చేసుకుంటాను. పబ్లిక్ లైఫ్ నుంచి ఆ రోజు డెఫినెట్గా రాకూడదని మేము కోరుకుంటున్నాం. నేను కూడా రావాలని కోరుకోను. ఎందుకంటే ఇప్పుడు నేను బాడీ చెక్కింగ్కి వచ్చారు ఎవరు, వాళ్ళు కూడా అంతా చెక్ చేసి అంటున్నారు మీది ఫిట్గానే ఉంది, కాకపోతే కొవ్వు ఎక్కువ ఉంది మీకు అని. తగ్గించుకోవడం అన్న, పొగరు ఎక్కువ ఉందా కొవ్వు ఎక్కువ ఉందా అన్న, అది తెలుసు సార్, కొవ్వు మాత్రం ఎక్కువ ఉంది అన్నారు. ధన్యవాదాలు సార్, నమస్కారం.